జరిగా ఇప్పుడు చెల్లె బిడ్డలకి సార్ ఇక్కడ నమస్తే జగన్ తమ్ముడు శ్రీను నాకు కాగితం ఇచ్చిన చుక్కరామయ్య స్కూల్కి ఎవరు కాంట్రాక్టర్ నీకు తెలవాలి కదనే ఈ వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరు ఓకే పర్వాలేదు ఇదెవరు ఓకే ఇదెవరు కాంట్రాక్టర్ మాకు ఇది కిషన్ ఇంటి నుంచి ఇది 8 లక్షలు ఉంది కదా సీసీ రోడ్ ఇది కూడా అయింది టెండర్ అయింది పని అండి ఓకే ఇది భవానీ నగర్ సీసీ రోడ్ గ్రావెల్ వర్క్ ఎవరికైంది టెండర్ ఎవరికైంది ఇది మొన్న కొత్త కొత్త 30 లక్షలు చెప్తున్నాం మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ వార్డుకు సంబంధించిన ఇప్పటికే 2,36,00,000 వెచ్చించడం జరిగింది. దాంట్లోంచి 1,20,00,000 వరకు పనులు అయిపోయినాయి. మరి ఎందుకు అని అంటే మరి వార్డు వచ్చేసి చాలా కొత్తగా అవుతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా పోతుంది కాబట్టి మరి దీనికి ఎన్ని కోట్లు వెచ్చించినా ఇంకా పనులు బ్యాలెన్స్గానే కనిపిస్తాయి. కాబట్టి మరి ఇప్పటికే చాలా 2,36,00,000 వెచ్చించి 1,20,00,000 వరకు పనులు అయిపోయినాయి. మరి ఈ రోజు కూడా 20 లక్షల నిధులతోటి మరి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు, గోత్రాల కాలనీ అని చెప్పేసి
ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే వచ్చి ఉంటాయి. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మందికి వచ్చినాయి. ఇక్కడ చాలా మంది అంతకుముందు వచ్చినప్పుడు కూడా మరి గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా కావాలి గవర్నమెంట్ నుంచి అడిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మంచిగా స్పందించి ఖచ్చితంగా వస్తుంది, లోన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఇప్పుడు రేపటి నుంచి రేషన్ కార్డులకు కూడా ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. మరి అట్లాగే రేపటి నుంచి వెళ్ళి కూడా రేషన్ కార్డులది ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరికీ ఇన్ని సంవత్సరాల కల 10 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా రేషన్ కార్డులు లేవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి అందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా అందరికీ పిల్లల పేర్లు కానీ అందరికీ ఇప్పుడు రేషన్ కార్డులు ఎక్కబోతున్నాయి. అట్లాగే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎన్ని పథకాలు ఉన్నా మరి ఖచ్చితంగా కరెక్ట్ టైంకి అందరికి అందజేయాలని చెప్పేసి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అట్లాగే అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. పనిచేయడానికే ముందుకు వచ్చిర్రు, ఏదో చేయడానికి అని కాకుండా మరి ఖచ్చితంగా పనిచేస్తారు. ఇప్పటికే చూస్తున్నారు బచ్చి నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోజు జరుగుతున్నాయి అనేది. మరి ఇట్లాగే సంజయ్ అన్న పనిచేయాలి, అందరి గుండెల్లో నిలిచిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 6, 7, 8 వార్డులలో కలిపి 1.5 లక్షలతోటి పనులు ప్రారంభం చేసుకోబోతున్నాం, భూమి పూజ చేసుకుంటున్నాం. ఈ రకంగా అత్యధిక నిధులు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీసుకురావడం జరిగింది. రాజకీయాలకు రావడానికి కారణమే విస్తృతంగా సేవలు చేయొచ్చు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటే అందరూ తెలుసు. దాన్ని మెచ్చే అప్పుడు పిలిచి టికెట్ ఇవ్వడం, కొద్దిలో ఓడిపోవడం, మళ్ళీ పెద్ద మేడతో గెలవడం, పనులు చేసేందుకు మళ్ళీ గెలిపించారు. అప్పుడు కూడా నన్ను ఉన్నవాళ్ళు రాజకీయాలు ప్రోత్సహించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధి చేయాలి, కుంటుపడద్దు అనే ఆలోచనతోటి, పైసలు తీసుకురావాలనే ఆలోచనతోటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాను. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాను. మరి అంతకుముందు కూడా ఎప్పుడు కూడా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన మధ్యతరగతి ఉన్నత వర్గాలు ఉన్నాయి. వేరే వాళ్ళ కాడికి వచ్చి బతికే పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఎందరికో ఇవాళ మనం ఇందిరమ్మ కాలనీ, అంతకుముందరిది అర్బన్ హౌసింగ్ కాలనీ అంటారు, లేదా తర్వాత కేసీఆర్ నగర్ అని పెట్టినాం. అక్కడ ఇండ్లు ఇచ్చినాం. మరి అక్కడ ఇండ్లు ఇచ్చినాం కానీ వాటికి వసతులు రాలే, కాంట్రాక్టర్ పాత బిల్లులు రాని పరిస్థితి. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాత బిల్లులు ఇప్పియడమే కాకుండా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి నీళ్లు, కరెంటు, ఇంటికో సెప్టిక్ ట్యాంక్ అవైతే ఉండాలి, మోరీ, ఆ మూడింటికి తెచ్చినాం, పూర్తి అవుతున్నాయి. ఈ రకంగా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇక్కడున్న వాళ్ళ కోసం ఇవాళ ఈ పనులు చేస్తూ ఉన్నాం. అటు డబుల్ బెడ్రూమ్ దగ్గర వారికి వాడికి కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి ముందు కూడా అంటే ఒకటే సంవత్సరం వచ్చింది కొత్త ప్రభుత్వం, వాళ్ళ ప్రణాళికలు వారికి ఉంటాయి. వాళ్ళతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్న సందర్భంలో ముందు కూడా పెద్ద మొత్తంలో పనిచేయాలని. మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి దాదాపు 100 కుటుంబాలు రేపటి నాడు నూకపల్లి పోబోతుంది. మరి అది నూకపల్లి గ్రామ పంచాయతీ. ఎటుగాని పరిస్థితి అంతకుముందే 500 ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఎవరు పట్టించుకునే లేదు. అది కూడా మన అంతకుముందు టీఆర్ నగర్ కల్పించిన పోయినసారి 200 వచ్చినాయి. 200 ఇళ్ళు అంటే ఇంటి ముగ్గురన్నా 600 మంది పోతున్నారు. ఆలోచించండి, మన పేదవాళ్ళు. కాబట్టి అది కూడా ఇప్పుడు జగిత్యాల పట్టణ మున్సిపల్లో కలపడం జరుగుతూ ఉన్నది. మన క్యాబినెట్లో పాస్ అయింది, గవర్నర్ గారి సంతకం కూడా అయింది. గెజెట్ రావాలి, కాగితం ఇవ్వాలనో రేపు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు ఈ ప్రాంతం నుంచి వచ్చారు, అందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది కొత్తగా నిర్మాణం అవుతున్న ప్రాంతం. గతంలో కొంత జగిత్యాలందరూ, కొంత దరూరు అందరూ, బాధ్యతలంతా కూడా జగిత్యాల కలిపిన, అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ ఊరు వాళ్ళు ఏమన్నారు, గోవిందపల్లె మూత నుంచి తీసుకొచ్చి కలిపినాం, శంకులపల్లె తిప్పనపేట, కొన్ని ఒక ముందు ఆలోచన చేసినాం. ఇక్కడ చాలామంది విద్యావంతులు ఇక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు. ఒకప్పుడు అదే వాగు తరువురు వాగు అందరూ మూత కొత్తుండే మంచిగా ఉండే, ఇవాళ కల్మషం అయిపోతుంది, మూత ఇచ్చారు అవుట్ అయిపోతుంది. ఈ సందర్భంలో కొందరు ఆశ్చర్యపోయింది,
ఏందబ్బా ఎంపీ చుట్టూ తిరుగుతున్నారు ఇద్దరు కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా మీకు చెప్తా ఉన్నాం. ఇవాళ చెరువును రక్షించుకోవడానికి 2,80,00,000 ఇప్పటికే మంజూరు చేయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అవి సరిపోయేటట్టు లేవు. ఇంకా కూడా ఆ వాగొట్టుపల్లి పెద్ద మోరి కావచ్చు, ఆ చెరువులకు మురికి నీరు పోకుండా చేసుకోవడం కావచ్చు, పోయే ముందు శుద్ధి చేసి పంపడానికి ఎస్టీపీ కావచ్చు, ఆ నిధుల కోసం కూడా ఎంపీ గారు మేమిద్దరం కలిసి పనిచేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గౌరవనీయులు మన మాజీ మంత్రి విద్యాసాగర్ అందరికీ తెలుసు, గవర్నర్ గారి పుస్తకావిష్కరణలో దేశం ముందరికి పోవాలని చెప్పి మోడీ గారు కోరుకుంటున్నారు. దేశంలో భాగం తెలంగాణ, మరి పోవాలంటే కలిసి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రులు గవర్నర్ల సమక్షంలో చెప్పారు. అదే బాటలో నేను కూడా ఒక అడుగు ముందరికేసి నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేయడానికే నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. అది ఓపెన్గా చెప్పిన ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా తెలుసు, ప్రభుత్వంతో ఒకటి ప్రతిపక్షం ఒకటి ఉంటే ప్రశ్నించుడు తప్ప పనులు కావాలి. ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు, ఇక్కడ ప్రశ్నించడానికి కూడా ఒక విధానం ఉండాలి. అని ఉన్నప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రశ్నించి కూడా పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మా కౌన్సిలర్స్ వచ్చి మమ్మల్ని ప్రశ్నించలేదు, మా ఇంటున్నాం అని చెప్పి ఈరోజు భయపడుకుంటుంటారా, నాకు ఈ పని కావాలి ఎట్లా కావాలని అడగరా. అట్లనే ఇందులో కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమం కలిసే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించి ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.